అందరికీ నమస్కారం. వేదిక నాలంగా వచ్చిన మహామహులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతమంది పెద్దల మధ్యలో, కవుల మధ్యలో, కళాకారుల మధ్యలో నాకు మాట్లాడాలంటే కొంచెం భయం వస్తుంది. అయినా కూడా మాట్లాడతాను. తెలంగాణకు వచ్చి నేను ఒక 30 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ వచ్చి నేను తెలుసుకున్నది ఏంటంటే తెలంగాణ పోరుగడ్డ కాదు, కళాకారులకి, కవులకి, జానపద కళలకి పుట్టినిల్లు అని తెలుసుకున్నాను నేను. కాబట్టి ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డ కాబట్టి రచ్చ రవి రచయిత రవిగా మారి వాళ్ళ అమ్మా నాన్నకి, మన తెలంగాణకి చేతులు తెస్తాడని, తేవాలని కోరుకుంటూ మీరు పెద్దలందరి మధ్యన సెలవు పుచ్చుకుంటున్నాను. నమస్కారం అమ్మ. ధన్యవాదాలు. మీ ఆశీస్సులు రచ్చ రవికి మాత్రమే కాదు, మా అందరికీ కూడా ఒక గొప్ప ఉత్సాహ ప్రేరకాలు. ఎక్కడి స్వర్గం నరకం హీరోయిన్ గా మొదలెట్టి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తర్వాత ఎన్నో పాత్రలు, విభిన్నమైన పాత్రలు పోషించిన మంచి నటి. మనకు ఒకప్పుడు అమ్మ అంటే నిర్మలమ్మ గుర్తొచ్చేది, ఆ తర్వాత ఖచ్చితంగా అమ్మ అంటే అన్నపూర్ణమ్మే. సో అలా తనదైన ముద్ర వేసిన అన్నపూర్ణమ్మకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అల్లం నారాయణ అన్న తన సందేశాన్ని వ్యక్తం చేయాల్సిన కోరుతూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనం. వేదిక ముందున్న పెద్దలందరికీ వందనం. ఇక్కడ ఉన్న అమ్మలందరికీ వందనం. వాళ్ళ అమ్మల దినోత్సవం ఇది మాకు కొత్తగా ఉంది. ఇక్కడికి సినిమాలు వేసినప్పుడు వచ్చేవాళ్ళం. ఒకసారి మాత్రం గద్దరన్న మీటింగ్ జరిగింది ఇక్కడ. కానీ ఒక పుస్తకావిష్కరణ ఇట్లా జరగడం అనేది నేను చూడలేదు ఇప్పటి వరకు. ఈ పుస్తకావిష్కరణ లాగా లేదు, ఒక జాతరలాగా ఉంది, పండుగలాగా ఉంది. అందరూ గౌరవించుకుంటున్నట్టుగా ఉంది, ముఖ్యంగా అమ్మాయిని. రచ్చరవి నాకు జబర్దస్త్ అప్పుడప్పుడు చూసేవాడిని కాబట్టి తెలుసు. ఆ పాత్రలో ఆయనని ఎందుకో మేధావి అనేవాళ్ళు. రైట్, మేధావి అని హెకిల్ చేసేవాళ్ళు. మేధావిలా ఉంటాడు, మేధావిలా ఆలోచిస్తాడు, ఈయన మేధావి అని హెకిల్ చేసేవాళ్ళు. అది నేను చాలాసార్లు చూసినాను. ఇంతకీ ఈయన మేధావే కాదా? ఇవాళ అంబాల హైదరాబాద్కి వచ్చింది, ఇవాళ హనుమకొండ హైదరాబాద్కి వచ్చింది. ఈ హైదరాబాద్ ఎక్కడికి వచ్చింది? ఇది ఒక కల్చరల్ సెంటర్. ఏ కల్చరల్ సెంటర్? సినిమా కల్చరల్ సెంటర్. ప్రసాద్ ల్యాబ్స్ అంటే సినిమాలు, ప్రివ్యూస్, ఇట్లాంటి ఒక వాతావరణం. కానీ ఇట్లాంటి వాతావరణంలో ఒక టీవీలో ప్రోగ్రామ్ నటుడు, సినిమాల్లో కొన్ని సినిమాలు చేసిన నటుడు, ఒక మాజీ మున్సిపల్ ఉద్యోగి, మామూలు కుటుంబంలో పుట్టినవాడు ఇవాళ హైదరాబాద్ సినీ అడ్డాలో తన అడ్డా బిటాయించినాడు. అతను రచ్చరవి. ఎట్లా బిటాయించినాడు? రచయిత రవిగా. ఈ రచయిత రవి మనం చెప్పుకున్నంత ఈజీగా లేదు. అతను తన అనుభవాలను రాసినాడు, తన జీవితాన్ని రాసినాడు. మన మామిడి హరికృష్ణ గారు, రవీందర్, అశోకన్న, ఇట్లా అందరూ కూడా పుస్తకానికి ముందు మాట రాసినారు. ఈ సాయి బుర్రా మాధవ్ అంతేనా, ఆయన ఒక చిన్న నోట్ లాగా రాసినాడు. ఆయన ఏమన్నాడంటే పుస్తకాన్ని గురించి, ఇది చదువుతున్నట్లు బతుకుతున్నట్టున్నది అని అన్నాడు. గ్రేట్ మాట. నాకు అకాడమీలో ఉన్నప్పుడు, నేను అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు వరంగల్లో ఆలాఫ్ సైడన్ సుడిగాల్లాగా ఈయన వచ్చినాడు. వచ్చి నేను వీళ్ళకి చెప్తా అన్నా అంటాడు. ఏం చెప్తావా నువ్వు?
అవతల జర్నలిస్టులు 1000 మంది జర్నలిస్టుల క్లాస్ అది. ఈ 1000 మందికి నువ్వు ఏం చెప్తావు, జర్నలిస్టులు కదా వీళ్ళు అలా నేను చెప్తా అంటాడు. ఏం చేయాలో తెలియదు మాకు, కానీ బలవంతంగానైనా ఒక అరగంట అలటించినాడు అందరినీ. జర్నలిస్టులందరికీ పాఠం చెప్పినాడు ఒక అరగంట, దానికి సంబంధం లేని ఏరియా. కానీ ఆ తర్వాత తెలిసింది, ఇప్పుడు మళ్ళీ తెలిసింది ఏంటంటే ఎంఏ సైకాలజీ చదివినాడు. ఎవరు రచన అట్లని. ఈ సైకాలజీ చదివిన వాళ్ళని కావచ్చు, జబర్దస్త్ లో మీగా కానీ వాళ్ళు, అంతేనా? ఇది ఒక్కటైతే మొత్తం అలియాస్ అహల్య జీవితం కాదు ఇది, అమ్మ జీవితం కాదు ఇది, శాంతమ్మ అనే ఒక అమ్మమ్మ జీవితం. చాలా మంది అమ్మలతో ప్రారంభమవుతారు. మీకు అమ్మ శబ్దం చూడండి. ఉదాహరణకి పిల్లవాడు శిశువు మొట్టమొదటి మా శబ్దంతో వస్తుంటారు. నాకు తెలుసు ఉంగా ఉంగా అమ్మ. మీరు అమ్మ శబ్దం ఎక్కడికి పోయినా కూడా తెలుగులో అమ్మ, హిందీలో మా మామ్. మీరు ఎక్కడికి పోయినా మా శబ్దం ఒకటి అమ్మతో ముడిపడి ఉంటుంది. ఈ మా అమ్మ కాకుండా అమ్మమ్మతో ఎందుకు ఇంత లింకేజ్ ఉంది రవికి? అమ్మమ్మ ఎందుకు ప్రధానమైంది రవికి అంటే అమ్మ ప్రధానమంత్రి కాకపోవడం కాదు ఇది, కానీ అమ్మమ్మ ఆయనకు అమ్మాయి. ఆయన అమ్మలు కన్న అమ్మమ్మ రవికి అమ్మాయి. రవికి ఏం చేసింది ఆమె? రవికి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది. రవికి ప్రపంచాన్ని ఇచ్చింది ఆమె. రవి ఉన్న స్థితికి కానీ రవి నేర్చుకున్న ప్రపంచం కానీ అమ్మమ్మ నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మమ్మ తెలియగలది, బతక నేర్చింది, నిజాయితీ గలది, కొట్లాడే తత్వం ఉన్నది, బండ మీద బతుకులు గుర్తించగలిగింది. అంత క్వాలిటీస్ ఉన్నాయి కనుకనే రచ్చరవికి ఆమె జ్ఞానాన్ని నేర్పింది. జ్ఞానం ఎట్లా వస్తుంది పిల్లలకి? బృందములు హరికృష్ణ చెప్తూ లిటిల్ స్టార్, మనము మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఇప్పుడు రచనలు కూడా మన పిల్లలకి అదే నేర్పుతాడు. రచనేది లేదు, ఇప్పుడు అంబాల లేదు, హనుకొండ లేదు. ఇప్పుడు ఏం నేర్పుతాం మన పిల్లలకి? ఎట్లా నేర్చుకుంటాడు? మా దగ్గర ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మేము అడిగినాం వాళ్ళని, పిల్లల్ని జెన్జీ అని అంటున్నాం కదా, ఈ జెన్జీ తరం ఎట్లా నేర్చుకుంటుంది? మాకేమో వార్తలు నేర్చుకోవడము, భాష రావడము, చదవడము, రాయడము కావాలా. మేము ఏం అడిగినామంటే మీకు ఎట్లా వస్తుంది, నేట్లోకి ఏమైనా రావాలి కదా. జర్నలిస్ట్ అనే వారికి అన్ని తెలిసి ఉండాలి, ఒకటి ఎక్కువ తెలిసి ఉండాలి. ఇది సూత్రం. ఈ అన్ని తెలిసి ఉండడానికి మీరు ఎట్లా తెలుస్తుంది? మీరు ఏమైనా చదువుతారా అనేది నో. ఈ తరం పుస్తకాలు చదవడం లేదు. పేపర్లు చదువుతారా? పోనీ చూస్తారా? నో. పుస్తకాలు చదవడం లేదు, పేపర్లు చదవడం లేదు. మరి ఎట్లా మీ బుర్రలోకి ఏమొస్తుంది, ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు వార్తలు లాంటివేమో ఏటూ న్యూస్ ఇది తెలుస్తుంది. టెక్స్ట్ ఎక్కువ రావడానికి కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చదవడం లేదు అసలు. అట్లాగే ఇప్పుడు చాలా మంది భవిష్యత్తు అనుకోవడం ఇట్లా ఉంటున్నారేమో కానీ కొందరు ఫోన్లలో కూడా ఉండి ఉంటారు. జీవితం ఫోన్ తోటి ముడిపడి ఉన్నది. హరికృష్ణ ఒక మంచి ఆబ్జర్వేషన్ రాసినాడు, అట్లాగే రవీంద్ర కూడా మంచి ఆబ్జర్వేషన్ రాసినాడు. ఏదైతే స్థానికీయత అంటామో అది సార్వజనీయత అని ఒక థియరీ రాయినాడు హరికృష్ణ, విచ్ ఈస్ ఫ్యాక్ట్. స్థానిక జీవితాలకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రచ్చరేని వాళ్ళ అమ్మమ్మ గురించి రాసినాడు. ఇది నేపథ్యం. అంటే మనల్ని మనం పోగొట్టుకున్నాం, మనల్ని మనం ఒక చిన్న గ్యాడ్జెట్ పోగొట్టుకున్నాం మనం. దీంట్లోనే ఉంది రచనలు రాసినాడు. రిప్పులు ఓ దండం కో దండం అయిపోయింది మన కథ. ఫోన్లో యుద్ధాలు చేస్తున్నాం, ఫోన్లో ఉద్యమాలు చేస్తున్నాం, ఫోన్లో సంతాపాలు చెప్తున్నాం, ఫోన్లో అన్ని చేస్తున్నాం. పలకరింపులు, భౌతికమైన ఏదైతే ఆప్యాయతలో, ప్రేమలో, మానవ సంబంధాలు, కెమిస్ట్రీయో ఏది లేదు. లాస్ట్ జనరేషన్, పోగొట్టుకున్న జనరేషన్. ఈ జనరేషన్ కి అరే లైఫ్ అంటే ఇది కాదురా,
మనం అంతా ఎక్కడో తప్పిపోయినాం రా. అమ్మమ్మ ఒకటి ఉండేది, ఆమె నాకు జీవితాన్ని ఇచ్చింది, ఆ జీవితం వల్ల నేను ఇక్కడ నిలబడ్డా చెప్పిన పుస్తకం రవి పుస్తకం. అంటే పిల్లలు ఇవ్వాలంటే పిల్లలు చూడండి, మన జీవితం గ్యాడ్జెట్స్ తోటి ప్రారంభమవుతుంది. అన్నం వేయడానికి ఒక ఫోన్ ఇస్తాడు, అంటే తల్లికి ఆస్త ఉంటుంది, అమ్మ దినాలు అని చెప్పుకోవాలి. పిల్లల్ని పెట్టినంత సులభమైన విషయం కానీ పిల్లల్ని, వాళ్ళకి ఒక టీవీ ఉంటుంది మన ఇంట్లో, అది ఎక్స్పోజర్ ఉంటుంది, మనం చేసే పనులు ఎక్స్పోజర్ ఉంటుంది, మన బుద్ధిగాళ్ళు ఇస్తే వాళ్ళతో గడపం, మన జీవితాలు మనవి, పిల్లల జీవితాలు పిల్లవి. ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ అంతా యాంత్రికంగా ఉంటుంది. మనం వాళ్ళకి తినిపియాలన్నా ఒక గ్యాడ్జెట్ ఇస్తాం. సంగీతంలో దొరుకుతారు, 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు ఫోన్ ఆపరేషన్ తెలిసిన పిల్లలు ఉంటారు. వీళ్ళకి ఎట్లా వస్తుంది జ్ఞానం కానీ ఇంకేదన్నా కానీ? అంటే జ్ఞాన శూన్యత అనే ఒక సమాజాలు ఏర్పడుతున్నాయి, డొల్ల సమాజాలు, హాలో సొసైటీస్. హాలో సొసైటీస్ అంటే అర్థం ఏమిటి? మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ పిల్లలకు తెలియదు. ఇప్పుడు మీరు ఊహించండి, జంజీ అనే తరానికి మొన్న జరిగింది, 14 లో వచ్చింది తెలంగాణ, 96 లో కొట్టాడబడింది, కేసీఆర్ అనే పార్టీ పెట్టినా అవన్నీ కూడా లేదు. మీరు ఇంకా పాత విషయాలు, చరిత్రకి గాంధీ మహత్తులకు పోకండి, జవహర్లాల్ నెహ్రూ అయితే ఎవరో అడగకండి. ఇది అమెరికాలో ప్రూవ్ అయింది. హుయిజ్ మాల్కమ్ ఎక్స్ అని అడిగినారు పిల్లల్ని. నో అంటే మీకు ఎవరైతే లింకన్ ఎవరు అని అడిగినారు. నో, మీకు ఎవరైతే స్వాతంత్రం తెచ్చినారో, ఎవరైతే అమెరికాను తెచ్చినారో, ఎవరైతే యూరోప్ నుంచి వృత్తి సాధించినారో, ఎవరైతే సౌలు చేసినారో, ఎవరైతే మీ హక్కుల కోసం కొట్లాడారో వాడు ఎవరు తెలియదు మీకు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది అనేది, ఈ తల్లాట ఎందుకు వస్తున్నది అనేది, మానవ జీవితం నుంచి యాంత్రికత ఎందుకు పెరుగుతున్నది అనేది ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనుషులు ఎట్లా నేర్చుకుంటారు, ఆర్గానిక్ గా ఎట్లా ఉంటారు మనుషులు, ఆర్గానిక్ గా ఎట్లా నేర్చుకుంటారు, సహజంగా ఎట్లుంటారు, సింథటిక్ గా ఎట్లుంటారు. సహజంగా మనుషులు అమ్మ నుంచి నాయన నుంచి తాత నుంచి జ్ఞానం నేర్చుకుంటారు. ఇది పురాతనమైన పద్ధతి, ఇప్పటికీ ఒక పద్ధతే. కానీ విచ్ఛిన్నమైన కుటుంబాలు, గ్లోబలైజేషన్ థాయిఫేజ్ అని హరికృష్ణ అన్నట్టుగా, విచ్ ఇస్ ఫ్యాక్ట్, మనం ఇంకొక ఎరాలోకి వచ్చేసినాం. ఇప్పుడు అమ్మమ్మ లేదు, అమ్మలు పెంచిన అమ్మలు ఇచ్చిన జ్ఞానము లేదు, దానికి సంబంధించిన బతుకుదూరు లేదు. కనుక డొల్ల సమాజాలు, పెరిగినోడేమో అత్యంత అద్భుతంగా ఇంజనీర్ ఏమో అవుతాడు, పెరిగినోడేమో అత్యంత అద్భుతంగా గంజాయి తాగుతాడు. ఇప్పుడు ఈ 2 తరాలు మనకు ముందర కనబడుతున్నాయి. ఇది ఒక అవస్థ. నిజానికి అమ్మమ్మ రవి జీవితంలో ఏం చేసింది? రవి జీవితంలో 2 విషయాల్ని మనం చెప్పుకోవాలి. ఆయన అమ్మమ్మ ఏ సందర్భాల్లో ఎట్లా, ఒక డాక్టర్గా, ఒక వృత్తి నిపుణురాలుగా, సంసారాన్ని కౌన్సిలింగ్ చేసే మనిషిగా, ఇంకా ఎన్నెన్నో పాత్రలు జీవితంలో ఉండే అన్ని పాత్రల్ని అమ్మమ్మ పోషించింది. ఆ అమ్మమ్మ నుంచి రవి ఆ పరిశీలన ద్వారా గ్రహించాడు. తన జీవితంలో అదొక బాధ వేసినాడు అమ్మమ్మ. జీవితాన్ని భావించి ఒక ఇష్యూ వస్తే ఆమె ఎట్లా ప్రవర్తించింది, లేదా రవి తరఫున కొట్లాడాలంటే ఎట్లా, చివరికి బూతులను అనలేదు, దాన్ని ఒరిజినల్ తిట్లు, ఆ తిట్లను కూడా ప్రస్తావించినాడు. తిట్లను కూడా ఈ ముఖం బోర్గా ఇట్లా అంటున్నాం మనము, ఎట్లను తిట్లని, ఈ కాడు రాన ఇట్లా అంటున్నా, ఇవన్నీ చెప్పినాడు రవి. విచ్ ఈస్ ది ఒరిజినల్ కంటెంట్, ఆర్గానిక్ కంటెంట్. దాన్ని పట్టుకున్నాడు రవి. మరి అమాయకంగా రాసినాడు అనుకోవద్దు, స్కీమ్ ఉంది రవి. ఈ మొత్తం పుస్తకం వెనకాల ఆ స్కీమ్ కి ఒక లక్ష్యం ఉంది. అమ్మమ్మల్ని మళ్ళొక్కసారి నేర్పినాడు రవి అందరికి. ప్రపంచంలో ఉంటారు రా వీళ్ళంతా, వీళ్ళు మనం బతుకు నేర్పుతారు బాబు. ఈ బతుకు మనకు బాటలు వేస్తుంది, ఎట్లా బతకాలో ఇస్తుంది. నిజానికి ఒక అంబాల, ఒక హనుమకొండ ఇట్లాంటి ప్రాంతాల నుంచి, ఇంట్లో పుస్తకం లేని ప్రాంతాల నుంచి
ఇంట్లో పండితులు లేని ప్రాంతాల నుంచి, టీచర్లు లేని ప్రాంతాల నుంచి, కులాల నుంచి, మతాల నుంచి, ఊర్ల నుంచి వచ్చి అయినా ఎట్లా బతుకుతారు? రచ్చరవి మేమంతా బతికి చూస్తున్నాడు, రవీంద్రుడు బతికి చూస్తున్నాడు, అతికిస్తా బతికి చూస్తున్నాడు. ఎక్కడిది మాకు జ్ఞానం లేదు. మా ఇంట్లో లేవు, పుస్తకాలు లేవు. మా నాయనకు చదువురాను, మా అమ్మకు చదువురాను. మీరు ఆశ్చర్యపోతారు. కానీ నేను అక్షరాలతో ఆదుకున్న ఒక పత్రికకి సంపాదకునైనా ఎట్లా మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాయన, మా వ్యవసాయము. మా నాయన పెద్ద మనుషుడే, ఆయనకు అమ్మమ్మ పెట్లు, మా నాయన మాకు అన్ని ఒక మార్గం చేసిన వాడు. ఎట్లా బతుకుని చెప్పినారు వీళ్ళంతా. ఈ బతుకుల్లో కూడా నిజాయితీగా ఇట్లా ఉండాలి, కలుపుకోలుగా ఇట్లా ఉండాలి, మనుషులతో కలిసి ఎట్లా ఉండాలి, మనుషుల సమస్యను ఒక ఆర్తితోటి, నిలరుతోటి, కరుణతోటి ఎట్లా పట్టించుకోవాలి, ఎంపతి ఎట్లా ఉండాలి వాళ్ళ జీవితం పట్ల. అంటే మనం మనుషులతో బిహేవ్ చేసే తీరు మీద ఆధారపడే జీవితం ఉంటుంది, మన జీవితం సంతృప్తి ఉంటుంది అని చెప్పి ఆమె అమ్మమ్మ ఆమె జీవించి చూపించింది. అట్లాంటి ఒక కథన ఆయన ఒక పద్ధతి ప్రకారంగా ఏ సందర్భాల్లో అయితే అమ్మమ్మ మనతో ఉంది. ఇలా చాలా ఇష్యూస్. అమ్మమ్మ ఎట్లాంటి ఆమె మొత్తం అల్లులను తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు? ఆమె తెలివి కలది కనుక. శాంతవ్వ మామూలు అమాయకురాలు కాదు. ఆమె బతకని వచ్చిన తెలివి కల్లా గడుసరి శాంతవ్వ. ఆమె పిల్లగాళ్ళు దగ్గర ఉంటే మంచి చెడ్డ చూడొచ్చు, మనం ఉంటే బిడ్డల్ని చూడొచ్చు, మనం ఇంట్లో కొడుకులు చూడొచ్చు, సాగొచ్చు, సవరించవచ్చు. తర్వాత ఎప్పుడైనా మీకు తెలుసు కదా, పల్లెటూళ్ళలో ఉంటే ఇప్పుడు అవన్నీ మర్చిపోతున్నాం. కానీ అమ్మ ఒక బిడ్డ ఇంటికి పోయిందంటే ఒక మూటలతోటి పోయేది, పాలు వేసిపోయి తీసుకుపోయేది. ఈ నీకు అంటే బట్టలు, పండ్లు, ఫలము, బియ్యము, వంటలు, వండిన కూరలు అమ్మ ప్రేమ ఉంటుంది కదా. అట్లాంటి అమ్మ శేఖరయ్య గారిని ఈ ఆలియా, ఆయన పేరు యాక్చువల్గా అహల్య. ఈ అహల్యను ఆలియా చేసింది శాంతమ్మ. అది పేరు పెట్టుకోవడం ఎంత గొప్ప అని. ఆ పాతకాలంలో ఆలియా అని పేరు పెట్టుకోవడం ఎందుకు వచ్చిందో లేదు. నేను కూడా ఆలియా గ్రేట్ నేమ్. అహల్య అనే పేరు ఎందుకు వచ్చింది నాకు తెలియదు, కానీ పలకరాలు చూడండి అది ఎట్టిందో. ఆలియాని పిలిచేదని రవి రాసినాడు. అంటే ఒక రక్షితమైన ఒక ప్రొటెక్టివ్ ఒక గూడు నిర్మించింది శాంతవ్వ. దాంట్లో మనవడు రచ్చరవి ఆమె నుంచి తన సినీరంగ ప్రస్థానం, తన టీవీలలో చాలా పాత్రలకి ఈ డైలాగులు ఎల్లుంటే ఇప్పుడు నేను కొట్టలేదు, రచ్చరవి కొట్టగలడు కానీ నేను డైలాగ్ కొట్టలేను కనుక దాన్ని తెరవడం లేదు. అందుకే తెరవాలని అనుకున్న నిజానికి అది చెప్పాలనుకున్న డైలాగులు ఉన్నాయి కొన్ని పర్టికులర్ గా. ఇది శాంతవ్వ నుంచి నేను నేర్చుకున్నాను, ప్రకటించుకున్నాను ఆయన. అంటే శాంతవ్వ పుణ్యం ఇది. శాంతవ్వ నాకు నేర్పింది. అంటే నటనలో కూడా కావచ్చు, అట్లాగే ఎట్లా మాట్లాడేలో కూడా కావచ్చు, అమ్మమ్మ నుంచి నేను స్వీకరించినానని చెప్పుకున్నాడు. అది జ్ఞాన సముపార్జన. ఈ పాత పద్ధతులు అనుకుంటాం కానీ ఉమ్మడి కుటుంబాలు, వ్యక్తి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలలో ఉండే అనుబంధాలు, న్యూక్లియస్ చిన్న కుటుంబాలు వచ్చినప్పుడు అన్నీ పోయింది. చివరికి మనుషుల మధ్య మనుషులతనం పోయింది. ఈ మనుషులతనం పోకుండా ఉంటే ఎట్లా? అందుకే అమ్మమ్మ రుణం తీర్చుకోవడానికి, మనుషులతనం మిగిలించడానికి మధ్యలో మొత్తం రాసిన మొత్తం క్రమంలో కూడా ఆయన మందిని అటెండ్ చేసినాడు. మీరేమనుకుంటున్నారు? ఇక మా అమ్మమ్మ ఇట్లా చెప్పింది, ఇట్లా జరిగింది, మా అమ్మ ఇట్లా ప్రవర్తించింది, మా అమ్మమ్మ శాంతమ్మ, ఇది మీరు ఎట్లా స్వీకరిస్తారు? నేను ఎట్లా స్వీకరించిన, నేను ఈ పరిణామాన్ని నేను ఇట్లా స్వీకరించిన, ప్రతిసారి ప్రతి దాంట్లో కూడా మీరెట్లా స్వీకరిస్తారనే ఒక ప్రశ్న వేసినట్టు. ఇది మనకు, ఈ వాళ్ళ సమాజానికి
మనుషులు మాయమైపోతున్న సమాజాలకి, మనిషితనం పోతున్న సమాజాలకి. నిజానికి పాతదంతా అద్భుతమని అనడం లేదు నేను, కొత్తదంతా అవస్థని అనడం లేదు. కానీ కొత్తది అంతుబట్టని తరంలోకి తీసుకెళ్తున్నది, కొత్తది మన అందరినీ ఒక చీకటి కోణంలోకి తీసుకుపోతున్నది, కొత్తది మన అందరినీ యాంత్రికంగా బతికే ఒక స్థితిలోకి తీసుకుపోతున్నది. మనకి బతుకంటే గ్యాడ్జెట్స్, ఫోన్లు. మీరు ఫోన్లలో మీ ఫోన్లలో ఇంటికి పోయిన తర్వాత చెక్ చేసుకోండి, మీ స్క్రీన్ టైం 6 గంటలు ఉంటుంది. జీవితాన్ని 6 గంటలు ఆక్రమించేస్తుంది. నిద్ర 8 గంటలు ఉంటుంది, 14 గంటలు పోయింది. జీవితం ఎక్కడ?